పిచ్చగాన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పెద్దలకు అందరూ కూడా పేరు పేరున అవతపూర్వక నమస్కారాలు. వాళ్ళ పెద్ద నుంచి మాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రకాశం జిల్లా అట్లానే మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి, రాజబాబు గారికి, మన ఇన్ఛార్జ్ గారు ఎలక్షన్ బాబు గారికి, నాకు మంచి మిత్రుడు, అట్లానే మన మిత్రులు అశోక్ రెడ్డి గారికి, అందరూ కూడా అధికారులు, పిఓ గారు ఉన్నారు, ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ అంతా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్ ఉన్నాడు, వచ్చి 3 నెలలు పట్టింది అంతా చేయడానికి అని చెప్పారు ఆయన కూడా. అందరూ కూడా నమస్కారాలు. మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఫస్ట్ మన మాస్టర్ గారు లెటర్ వేస్తే ఎలక్షన్ బాబు పంపించాను నేను. ఎవరి మాస్టర్ గారు అంటే తెలిసినతడే. మీరు కింద మనం ఇక్కడికి ఈ విలేజ్ మనం కింద దోర్నాలు వచ్చినప్పుడు పరిచయం చేస్తారని చెప్పి ఆ రోజు పరిచయం చేశారు. ఏదో సిమెంట్ రోడ్ ఓపెనింగ్కి వచ్చిన రోజు. అప్పుడు తర్వాత కోరపురంలో 980 మందికి రెగ్యులర్ కనెక్షన్స్ ఇప్పించాం, విద్యుత్ కనెక్షన్స్ ఆ రోజు. తర్వాత ఆ రోజు మళ్ళీ ఈ గ్రామం గురించి చెప్పారు. గతంలో ఒకసారి మన గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చాము, 2 పెద్ద యూనిట్లు ఇచ్చాము ఇల్లు ఇవ్వకుండా. అది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత, మన గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద పని చేయలేదు. అది దాన్ని ఎట్లా పడితే అట్లా చేసేసారు. మళ్ళీ వీళ్ళకి చీకట్లో ఉంటున్నారు అని చెప్తే ఏం చేయాలి అని మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే సోలార్ ఇద్దామన్నారు. సోలార్ ఇస్తే వాళ్ళు పగలపూట ఫ్యాను అవి పనికి వస్తాయి, కానీ నైట్ టైం లైటింగ్ ఏంటంటే నైట్ టైం బ్యాటరీ బ్యాకప్ తోటి మనం ఈసారి 2 లైట్లు కాకుండా ఒక 5 లైట్లు, 2 ఫ్యాన్లు, బ్యాటరీ, మళ్ళీ మీ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నైట్ సాయంత్రం 5, 6 చీకటి పడేటప్పుడు బ్యాటరీ ఆన్ అయితే కనుక మళ్ళీ పొద్దున్న దాకా మీకు వెలుగు ఉండటం, ఫ్యాను లైట్లు పనిచేసేటట్టు ఉండాలనే దానికోసం డిజైన్ చేద్దామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులన్నీ కూడా మీకు ఇవాళ చేశాము. చేసిన తర్వాత ఇంకా చాలా చోట్ల నుంచి అడుగుతున్నారు నేను ఇట్లా ఈ విధంగా చేయమని. అసలు నేను చూడకుండా మళ్ళీ ఇది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒకసారి నేనే వచ్చి అసలు ఇక్కడ మనం చేసిన పని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పని ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేది చూద్దామని నేను వాళ్ళ ఇక్కడికి వచ్చాను. మీకు ఉపయోగపడుతుందనుకో ఇంకా 10 తండాలు చేయించవచ్చు. ఇంకా మారుమూల గ్రామాలు ఉన్నాయి. దాదాపు మీకు మా సంజయ్ రాణి గారు ఉన్నారు, మంత్రి, మీ శాఖకు సంబంధించిన మంత్రి గారు. ఆ మంత్రి గారి ద్వారా అయితే అక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కరెంట్ ఇచ్చాం, చాలా పెద్ద ఎత్తున కరెంట్ ఇచ్చాం. ఇందాక నేను వచ్చినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్తే ఆమె అడిగింది, మీరు వచ్చారు కదండి రోడ్డు, ఆ రోడ్డు కొద్దిగా వేయించమంది. ఖచ్చితంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా దానికి ఏ విధంగా ఫారెస్ట్ వాళ్ళు, పిఓ గారు ఉన్నారు ఇక్కడ, డిఎఫ్ఓ గారు రాలేదు కదా, డిఎఫ్ఓ గారు కూడా వస్తే బాగుండేది. డిఎఫ్ఓ గారు రాలేదు, ఆయన్ని కూడా అడిగి అవసరమైతే కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని, పిఓ గారిని వీళ్ళందరినీ పిలిపించి ఏ విధంగా మనం ఈ రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీకు కొద్దిగా రోడ్డు కానీ పోయి చేస్తే 3-4 గంటలు పట్టే పరిస్థితి ఉండదు. 1 గంటన్నరలో వచ్చేవచ్చని అనిపించింది మా కింద మేము వచ్చేటప్పుడు. ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తాము. ఇందాక ఎలక్షన్ బాబు గారు స్ట్రీట్ లైట్లు కూడా వేయించుకొని అడుగుతున్నాడు. దాన్ని కూడా నేను వెళ్ళిన తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి
ఏ విధంగా చేయొచ్చో కనుక్కుంటాను. మొన్న ఒక వారం క్రితం నేను శ్రీశైలం వచ్చాను. శ్రీశైలంలో కూడా ఎవరో పెద్దలు చాలా మంది వచ్చారు. చెంచుకు సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వ్యవసాయ భూములు మేము ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నారా ఇప్పుడు ఇంజన్లు ఏది ఆయిల్ ఇంజన్లు పెట్టి బావిలో నుంచి తోడుకుంటున్నాము. మాకు సోలార్ ఇస్తే కనుక ఇట్లానే వ్యవసాయానికి సోలార్ ఇస్తే కనుక మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకసారి ఏదో విధంగా చేయమన్నారు. అక్కడ ఉన్న ఏఈ కూడా చెప్పాను. ఆ రోజు ఏఈ డిఈ అందరినీ పిలిచి చెప్పారు. చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించు, మనకు ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడిద్దో చేస్తే మనకు ఉపయోగపడిద్దా లేదా అనేది కనుక్కోమని చెప్పాను. ఇక్కడ కూడా ఇందా చెప్పారు 2000 ఎకరాలు ఉంది, అంతేనా? 3,000 ఎకరాలు ఉంది. 3,000 ఎకరాలు మిర్చి పండిస్తున్నాము, పత్తి పండిస్తున్నాము, ఇంకా అన్ని పంటలు పండిస్తా ఉన్నాము, కంది అన్ని పండిస్తున్నాము. మాకు ఆయిల్ పెట్టి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీన్ని సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆయన పాజిటివ్గా స్పందిస్తారు. ఎప్పుడు కూడా నేను చెప్పగానే ఇట్లా లైటింగ్ ఇద్దాం ఇట్లా చేద్దాం అన్నాను, ఇమీడియట్గా దాని మీద ముందుకెళ్ళిపోయింది అన్నారు. అంతమే కాదు, ఇంకా చుట్టుపక్కల ఇంత అన్నాలు ఉండే మొత్తం కనుక్కోమన్నాడు ఆయన. నువ్వు చుట్టుపక్కల ఏముంది, ఇట్లాంటి విలేజ్ ఉండే ఏం చేయగలుగుతాం మనం, ఉపయోగమే కదా. నైట్ టైం ఫారెస్ట్లో ఉంటున్నారా? నేను ఇంత దూరం అనుకోవాలా, ఇది చెప్తా ఈసారి వెళ్ళినప్పుడు చాలా దూరంలో ఉంటున్నాడు అని చెప్పి చెప్తే ఆయన కూడా ఇంకా చేయమని చెప్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తి గారు ఇంత డబ్బులు అవుతాయి అంత డబ్బులు అవుతాయి అని ఎప్పుడు అంటారు. చేయండి, ఎంత ఖర్చు పెట్టైనా పర్లేదు, చేయండి, మంచి చేసేదానికి ఎంతైనా పర్లేదు అని అంటాడు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో వెలుగులు నింపి ఆ నింపేదానికి కారకమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే మన యొక్క జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారికి, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి నిరంతరం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంగా ఈ నియోజకవర్గంలో మన జిల్లాలోనే తాండాలు అంటే చెంచు గూడెలు కానివ్వండి, తాండాలు కానివ్వండి, ఇవి దాదాపు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంతో ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ మంత్రివర్యులు అన్న రవికుమార్ గారి దగ్గర ఈ అభివృద్ధి కోసం నిరంతరం చర్చ చేస్తూ మీకోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు గూడూరు ఎలక్షన్ బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే మన యొక్క మన తాండా నాయకులందరికీ, ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ. పాలట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి అప్గ్రేడ్ సోలార్ గృహ విద్యుదీకరణ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ రాజబాబు గారికి, గిద్దలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా విద్యుత్ ఎస్సీ గారికి, అదేవిధంగా ఐటీడీ పిఓ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఆర్డీఓ గారు, వివిధ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, ఈ పాలట్ల గ్రామ ప్రజలకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గిరిజన కుటుంబాలు, గిరిజన ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రిగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఉండటం, ఎప్పుడు కూడా గిరిజనులకు ఒక అభివృద్ధి, గిరిజన ప్రాంతాలకి వెలుగు నింపాలని ఆయన విద్యుత్ శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా
అనేక అబ్బాయిలకి అంటే మీరు పేరుకు మారుమూల గ్రామంలో ఉన్నారు. మీరు ఏదైతే మైదాన ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నారు, కానీ మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజల కంటే కూడా చదువు విషయం కానీ అభివృద్ధి అనే దానికి ప్రక్కన పెడితే వ్యవసాయం చేసే తీరు కానీ మీ యొక్క మనసు కానీ వారికంటే మీరు పెద్దగా ఉన్నారని తెలియజేస్తూ, అలాగే మా కలెక్టర్ గారు చాలా డైనమిక్ కలెక్టర్ వచ్చాడు. అయితే దురదృష్టం ఒకటి ఉంది, జిల్లా విడిపోయి నేనేమో ఒంగోలు కలెక్టర్ అయినా. మేమేమంటున్నామంటే ఆయన్ని మీరు ఇక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉండండి కలెక్టర్ గారు, ఒక 6 నెలల సంవత్సరమో ఉంటే మీరున్నటువంటి డైనమిజానికి సూపర్ డైనమిక్ మా యొక్క మంత్రి గారికి ఈ 2 జత అయితే మనకి అగ్ని కాల్చేటోడైతే అభివృద్ధి ఎలా ఉంటుందో అది చేసి చూపించగలుగుతామని నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే మిగతా వక్తలు మాట్లాడాలి కాబట్టి మరలా చెప్తున్నాను, ఒక స్వచ్ఛమైనటువంటి మనసు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైనటువంటి ప్రాంతం 3000 ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలుట్ల గ్రామ పంచాయతీ 3000 ఎకరాలు ఉంది. దీన్ని నాకు ఇచ్చినటువంటి రికార్డ్స్ లో ఉంది. అటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం తింటున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.